నువ్వు పెట్టిన ఈ విషపు కూడు తింటాను. నీ మనవడు మగాడు కాదనుకొని తింటాను. అనుష గారు, ఇందులో మీ తప్పేం లేదు. ఒక విధంగా ఇది బయటపడటానికి కారణం మీరే. మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. రెడ్డమ్మ, ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇన్నాళ్ళకి నిన్ను చూసే అదృష్టం కలిగింది. జగ్గప్ప, రెడ్డమ్మ ఎలా ఉంటదో అనుకున్నాం. మేం చూసిన దానికంటే చాలా గొప్పగా ఉండాది. రెడ్డమ్మ, వీళ్ళంతా మన బంధువులు. ఇదిగోండి, మీ అందరికీ చెప్తా ఉండాను. రెడ్డమ్మ కడపలో అడుగు పెట్టగానే మనింటికి రాలేదు, ఆ చిన్నపగాడింటికి వెళ్ళినాది. వాడి నట్టింట్లో కూర్చొని చంపుకోమని 24 గంటలు టైమిచ్చి మరీ సవాల్ విసిరినాది. ఇంతవరకు ఎప్పుడైనా ఎవరైనా శత్రువు ఇంటికెళ్ళి నట్టింట్లో కూర్చొని సవాల్ చేసినారా? ఎవరూ చేయలేదు. కాని మన రెడ్డమ్మ చేసినది. కడుపులో బిడ్డతో ఉండాది. శత్రువు నట్టింట్లో కూర్చోడానికి ఎంతో ధైర్యం ఉండాలి. మన రెడ్డమ్మ ఎంతో ధైర్యంతో, ఎంతో గాంభీర్యంతో వాడి నట్టింట్లో కూర్చొని ఉండాది. ఇదిగో, మన రెడ్డమ్మ శత్రువులింట్లో ఉండడమే కాదు, శత్రువులింటికెళ్ళి ఏమైనా చేసే కలేజే ఉండాది. ఎందుకంటే చిన్నప్పుడే మన జగదీశ్వర రెడ్డి నాయన రాజేశ్వర రెడ్డి గారిని చంపబోయిన వాణ్ణి పొడి చేసినది. రెడ్డమ్మా, ఎంతకాలం ఏమైపోయినావమ్మా?
మళ్ళీ ఎన్నాళ్ళకు మాకు దొరికినావు? నువ్వు మా వంశంలో పుట్టకపోయినా నువ్వు మా వంశానికి ఇలవేరిపోవమ్మా. నీ చిన్నప్పుడు మీ నాయనతో ఏడ కాలు పెట్టినప్పటి మా అన్న రాజేశ్వరరెడ్డికి బాగా కలిసొచ్చినది. మీరు తప్పుకోండి అయ్యా, అటు చూడమ్మా. రెడ్డమ్మ చిన్నప్పటి ఫోటో అదే. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు. ఏంటారయ్య గారు అట్ట చెమటలు గొక్కుతా ఉండవు? జగదీశ్వరుడు అడుగుతూ ఉంటే చెప్పరైంది, ఏమైనది? గవర్నమెంట్ మన ఊరు పక్క నుంచి కాలం వేయటానికి ఒప్పుకుంది. ఇదిగో ఆర్డర్ పేపర్స్. ఇదిగో జక్కప్ప, చూసినావా? రెడ్డమ్మ ఊర్లో అడుగు పెట్టగానే నీ ఇంటికి కలిసి రావడం కాదు, ఈ ఊరికే కలిసి వచ్చినది. మన రెడ్డమ్మ బంగారం. చిన్నప్పుడు ఎప్పుడో రెడ్డమ్మ వెళ్ళిపోయిన సంవత్సరం నుంచి ఆవిడ వస్తాది వస్తాది అని చెప్తా ఉండావు. ఇప్పుడు రెడ్డమ్మ వచ్చినది, కాలువ కన్ఫర్మ్ చేసినారు. అది మన రెడ్డమ్మంటే. రెడ్డెమ్మంటే ఓ అదృష్టం, రెడ్డెమ్మంటే ఓ ధైర్యం, రెడ్డెమ్మంటే ఓ ఆదర్శం. మన రెడ్డెమ్మని మనం గౌరవించుకోవాలి. మన రెడ్డెమ్మలో మా అమ్మ కనిపిస్తా ఉండాలి. కట్టు బొట్టు మా అమ్మలా చెయ్యాలా, ఈ సీమ రెడ్డెమ్మగా చెయ్యాలా. అలాగే జగ్గప్ప. చూసారుగా ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉందో. ముందు అలెక్కి గారు ఎక్కడున్నా అర్జెంటుగా హైదరాబాద్ రప్పించాలి. అసలు అలెక్కి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియడం లేదు. ముందు మనం తెలుసుకోవాలి, లేకపోతే ఏం చేయలేం. మా అలెక్కి తన బావకి చెప్పకుండా ఏ పని చేయదు, ఎక్కడికి వెళ్ళదు. తను ఎక్కడికి వెళ్ళిందో గ్యారంటీగా శ్రీకర్కి చెప్పే ఉంటుంది. మనం శ్రీకర్ దగ్గరికి వెళ్తే అలెక్కి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు. అయితే పదండి అనుష్ గారు. కొళ్ళు అనుష్ గారు. మీరు నాలాగే డాక్టర్. పేషెంట్ విషయంలో మనం ఎంతో ధైర్యంగా ఉంటేనే ఏవైనా చేయగలం. ఈ విషయాలు ఏం మీకు తెలియవని కాదు. ప్లీజ్ కూల్ డౌన్. నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అలాగైనా స్నేహితురాలు కాకుండా ఉండుంటే బాగుండని. నాకే బాధ ఉండేది కాదు. మీరు చెప్పేది కరెక్ట్. నేను ధైర్యంగా ఉండాలి. అలేఖ్యని కాపాడే ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోకూడదు. పదండి సిద్ధు, శ్రీకర్ దగ్గరికి వద్దాం.
పూజ సామాన్లు అన్ని తెచ్చినారా? కొబ్బరికాయ, పూలు, పళ్ళు అన్ని తెచ్చినావన్నా? ఒరే నాగిరెడ్డి, మన రెడ్డెం వచ్చిన కాడి నుంచి భలే హుషారుగా ఉండవే. హుషారు కాదు పాపక్క, మా రెడ్డమ్మ ఈ నేల మీద ఉంటే పసిడి కాసులు కురుస్తాయి, పసిడి పంటలు పండుతాయి. అవునరా నాగిరెడ్డి, కరెక్ట్ గా చెప్పినావు. ఆ, మన రెడ్డెమ్మేరా. ఆ. ఇదిగో పాపక్క, మా బుచ్చమ్మత్త రెడ్డమ్మని బాగా అలంకరించి సీమ బిడ్డగానే చేసినదే. చూడ్డానికి 2 కళ్ళు సాలువో. ఒరే నాగిరెడ్డి, నువ్వు అలా చెప్తా ఉంటే ఎప్పుడెప్పుడు మన సేవ రెడ్డమ్మని చూద్దామా అనిపిస్తా ఉండదురా. రెడ్డమ్మ వచ్చినది. రెడ్డెమ్మ వచ్చినారు, పదండి. పద. ఏంది పాప కట్ట చూస్తుండావు? మా రెడ్డమ్మకి దిష్టి తగిలేట్టుగా ఉండాది. ఒరే నాగిరెడ్డి, రెడ్డమ్మ సీమసింహంలా కనిపిస్తా ఉండదురా. ఇదిగో నోట్లో దుమ్ము దూరుతాది, నోర్లు ముయ్యండే. రెడ్డమ్మ, ముందు మనం మన ఇంటి ఇలవేల్పు మన దేవతైన గుర్రంకొండ రెడ్డమ్మకి పూజ చేయాలి. పద. చూసినావా, మన రెడ్డమ్మ కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చినది. అవును జగ్గప్ప,
రెడ్డమ్మ కడుపులో ఒక పువ్వు పెట్టుకొని ఉండాది. కొబ్బరికాయ కొట్టి ఇంకో పువ్వుని చూపించినది. మన రెడ్డమ్మ చెయ్యే చెయ్యరా. రెడ్డమ్మ, గుర్రంకొండ రెడ్డమ్మ దగ్గరికి పిల్లలు లేని వాళ్ళొస్తే పిల్లలు కలుగుతారు. ఆ తల్లికి పిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ నువ్వు పిల్లోణ్ణి కంటున్నావు. నీలాంటి వాళ్ళంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం. గుర్రంకొండ రెడ్డమ్మ దయవల్ల అన్నీ సవ్యంగా జరుగుతాయి. నీకే కష్టం లేకుండా ప్రసవం జరగాలని ఆ తల్లిని కోరుకో అమ్మా. తల్లి గుర్రంకొండ రెడ్డమ్మ, నీకు తెలుసు మా నాయన నీ పేరే ఈవిడికి పెట్టినాడని. ఇప్పుడు రెడ్డమ్మ కడుపుతో పుట్టింటికొచ్చినాది. మేము పొరుడు పోసి పంపాలా? కాని మా రెడ్డమ్మ ఆడ బోల్డు పనులు పెట్టుకుని ఉండాది. అందుకే వెళ్తానంటా ఉండాది. మా రెడ్డమ్మ పండంటి బిడ్డని కనాలా? మా రెడ్డమ్మని బిడ్డని జాగ్రత్తగా కాపాడు తల్లి. మా ఈ ఆఖరి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. మా అలెక్కిని ఏ దేవత కాపాడగలుగుతుందో. అమ్మా రెడ్డమ్మ, నేను ఏనాడో పుణ్యం చేసుకున్నాను కాబట్టే ఈ నేలకి, ఈ మనుషుల దగ్గరికి రాగలిగాను. వీరి ఆప్యాయతల మధ్య చనిపోయినా పర్వాలేదనిపిస్తుంది. అంత సంతోషంగా ఉన్నాను. నేనిప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నీకు పిల్లలంటే చాలా ఇష్టమట కదా. నా భర్త అనే దుర్మార్గుడి రూపం నా కడుపులో ఉంది. వీడిని నేను క్షేమంగా బయటపడేసి ఆ సూర్యనారాయణ వాళ్ళ అమ్మ దగ్గరికి చేరవేసేలా చూస్తే చాలు తల్లి. వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టు. రెడ్డమ్మా, నువ్వు నాకు మాటిచ్చినావు. నీ భూమిని నువ్వు తిరిగి తీసుకుంటానని. నువ్విప్పుడు మాట జవదాటకూడదు. ఇదిగో ఈ 100 ఎకరాల భూమికి సంబంధించిన కాగితాలు. మన రెడ్డమ్మ జగదీశ్వర రెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాదే. ఈ భూమి నా తండ్రి ధనంజయరావు గారి కష్టార్జితం. నాకివ్వాలనుకున్న సమయంలో ఇవ్వబడాలని మా మావయ్య రాజేశ్వర్ రెడ్డి గారిలా చేసినట్టున్నారు. తన ఇంటి బిడ్డగా చేసుకుని నన్నెంతో అభిమానించిన మావయ్యని, మా మావయ్య బిడ్డగా ఆయనకిచ్చిన మాటగా నాకు చెందాల్సిన భూమిని నాకు చేరేలాగా చేసిన ఈ జగదీశ్వర్ రెడ్డిని ఎప్పుడో ఒకప్పుడు రెడ్డమ్మ వచ్చి ఈ భూమి తీసుకుంటాది అని ఎదురుచూస్తున్న మీ అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. దీని విలువ కొన్ని 100 కోట్లుండొచ్చు. కాని దీని వెనుకున్న మీ అభిమానం అనే విలువకి మాత్రం వెలకట్టలేము. ఈ భూమి మీద నేనెంతకాలం ఉంటానో తెలియదు గాని నేను మాత్రం నా ఊపిరి ఉన్నంతకాలం ఈ నేలని, మిమ్మల్ని మర్చిపోను. ఈ 100 ఎకరాల భూమిలో నాకొచ్చే ఆదాయంలో సగం ఈ నేలకి, ఈ ఊరి మనుషులకే ఖర్చు పెడతాను. మీ కళ్లల్లో ఆనందం చూడ్డానికే ఖర్చు పెడతాను.
లక్ష్మీదినే కనబడతా ఉండాది రెడ్డమ్మ. ఆవిడ కూడా నీలాగే ఎదుటి వాళ్ల మంచి కోసం ఆలోచిస్తా ఉండేది. రెడ్డమ్మ నీతో ఓ ఫోటోవో. మన రెడ్డమ్మ మన మధ్య లేకపోయినా ఫోటో మిగిలిపోవాలా, మన మధ్య ఉన్నట్టే ఉండాలా? ఒరేయ్, మన రెడ్డెమ్మని చూడాలంటే ఎంతసేపురా? వెంకటాద్రి ఎక్కటం, హైదరాబాద్ లో దిగటం అంతే. అది సర్లే జగదీశ్వర రెడ్డి, ముందు ఫోటో తీయ. హలో సంధ్య, నువ్వు ప్రకాష్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఒక పని చేయండి. ఎయిర్పోర్ట్ దగ్గరలో దేవరహల్లి దగ్గర మన కంపెనీ కోసం ఇంతకు ముందు 2 ఎకరాల పొలం తీసుకున్నాం. మన బెంగళూరు మేనేజర్ వచ్చి చూపిస్తారు. అదొకసారి మీరు చూసి రండి. ఈవినింగ్ ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను. ఓకేనా? బాయ్. శ్రీకర్, ఒరే శ్రీకర్, అలేక్ ఎక్కడికి వెళ్ళిందో అర్జెంటుగా చెప్పరా. ఏంటే హడావుడిగా వచ్చి సడన్ గా అలైకి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నావు? ఒరే, టైం లేదు, ముందు అలేక్ ఎక్కడికి వెళ్ళిందో తొందరగా చెప్పు. అవును శ్రీకర్, టైం లేదు. అలెక్కి ఎక్కడున్నారో చెప్పండి. ఎందుకు? అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు. మీరిద్దరు డాక్టర్స్, కారణం లేకుండా అలేకి గురించి అడగరు. అదేంటో చెప్పండి. ఒరే, అవన్నీ తర్వాత చెప్తాను, ముందు అలేక్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. ఒరే, అలేక్ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, ప్లీజ్ చెప్పరా. మీరిద్దరూ టైం లేదు అంటున్నారు. అంటే ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. అదేంటో మీరెందుకు నాకు చెప్పడం లేదు? అలేకి నా మీదనున్న నమ్మకం మీకు లేదా? చెప్పండి, నాకెందుకు చెప్పడం లేదు? అది